రైతు సోదరులకు స్వాగతం. రైతు సోదరులకు భారత వాతావరణ శాఖ, స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ, అమరావతి వాతావరణ కేంద్రం, ఇన్కాయిస్ ఇవన్నీ వాతావరణానికి సంబంధించి ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా 90% విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ప్రవేశించాయి. దక్షిణ కోస్తాలోగా గడిచిన 12 గంటల్లో ప్రవేశించాయి. ఇక నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా ఉన్నాయి. కర్ణాటక మీదుగా, తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకి ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా వర్షాలు తీసుకొస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో 3 నుంచి 13 సెంటీమీటర్ల కుండపోత వర్షాలు కూడా నమోదాయి. హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో అయితే 13 సెంటీమీటర్లు అతి భారీ వర్షం నమోదై హైదరాబాద్ అల్లకొల్లోలం అయిపోయింది. ఆ విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఐఎండీ ఇన్కాయిస్ రిపోర్ట్ ప్రకారం నైరుతి ఋతుపవనాల ఆగమనానికి ముందే తెలంగాణలో వాతావరణం ఒకసారిగా మారిపోయింది. ఋతుపవనాలు రాకముందు అప్పటి నుంచే కొంచెం ముందస్తు వర్షాలు నమోదయ్యాయి. ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని అతి భారీ వర్షం ముంచెత్తింది. ఇప్పటికే హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాల్లో తెలంగాణలో వాతావరణ శాఖ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు, అదే సమయంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం కూడా ఉంది. పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో రైతులంతా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే పంటల హార్వెస్టింగ్ అయిపోయింది. అయితే మార్కెట్ యార్డుల్లో ఇంకా కొంత ధాన్యం, మొక్కలు ఇవన్నీ స్టాక్స్ ఇంకా లిఫ్ట్ చేయాల్సి ఉంది. కొంతమంది రైతులు ఇంకా సరుకు అమ్ముకుంటూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 15వ తేదీ వరకు ధాన్యం, మొక్కలు కొనుగోలు చేసేందుకు డేట్ పొడిగించింది. రైతు సోదరులు, మీ ప్రాంతంలో కనుక వర్షపాతం నమోదైతే ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఋతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయి. రాబోయే 15 రోజులు, 20 రోజులు ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.